అందరికీ నమస్కారం అండి. పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినం సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ విగ్రహానికి ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, మిగిలిన ప్రముఖులు అందరితో కలిపి ఈరోజు నివాళులు అర్పించాం. వారి త్యాగం అనేది తెలుగు జాతి మొత్తానికి కూడా ఆదర్శం. అందుకోసమే 58 రోజులు వారు నిరాహార దీక్ష చేసినందుకు 58 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ వారి త్యాగానికి స్ఫూర్తిగా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కొద్ది గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. వీరి త్యాగం ఫలితంగా ప్రత్యేకమైనటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. దీంతోపాటు భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, కేరళ ఇలాంటి మిగతా రాష్ట్రాలు కూడా ఏర్పడినాయంటే వారి త్యాగాన్ని వెలకట్టలేనిది. అందుకే వారి త్యాగాన్ని మనం కొనియాడుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. వీరు స్వాతంత్ర దినంలో పాల్గొనడమే కాకుండా అహింస, అదేవిధంగా మనకి స్వేచ్ఛగా హరిజనోద్ధరణ కోసం ఆలయాల ప్రవేశం వంటి ఎన్నో సంస్కరణలకు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యుద్ధంలో కూడా పాల్గొని గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తి, మన తెలుగు వ్యక్తి. ఇంత గొప్ప త్యాగాన్ని చేసి తెలుగు రాష్ట్రాన్ని సాధించినందుకు వారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ వారి సేవల్ని కొనియాడుకుంటూ వారి త్యాగానికి ఈరోజు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ త్యాగానికి స్ఫూర్తిని ఏర్పాటు చేయడం గొప్ప సంతోషదాయకం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.